మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. దేవుడు మాట్లాడిందాం శ్రద్ధగా. దేవుడు చెబుతున్నాడు, మనుషుల నిమిత్తం దేవుడు ఎంత బాధపడుతున్నాడంటే ఇక్కడ చెబుతున్నాడు, అయ్యో కొరాజీనా, అయ్యో బెస్తా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణముల మధ్య చేయబడిన వెడల ఆ పట్టణపు వారు పూర్వమే గోనుపట్ట కట్టుకుని బూడిద వేసుకుని కూర్చుండి మారు మనసు పొందుదురు. అయినను విమర్శ కాలము నందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారు గతి ఓర్వదగినదై ఉండును అంటున్నాడు. ఓర్వదగినదై ఉండును అంటున్నాడు అన్నమాట. దేవుడు కార్యాలు చూసుకోడా రక్షణ పొందుతుల్లా రక్షించబోతున్నారని దేవుడు, అది దేవుడికి ఒక ఇది వేదన. నశించే ఆత్మలు ఎదకరక్షిస్తాకి నశించే దాన్ని ఎదకరక్షిస్తాకి వచ్చాడు కదా యేసయ్య. నశించే దాన్ని ఎదకరక్షిస్తాకి వచ్చాడు దేవుడు యేసయ్య ఈ లోకానికి. దేవుడి స్తోత్రం. అందుకని దేవుడు కార్యాలు ఇక్కడ ఇదిగో ఈ పట్టణం వారంట చూశారంట వేస్తవారు, అయినా కానీ రక్షణ పొందుతుల్లా వాళ్ళు నరకానికి దిగిపోతున్నారని యేసయ్య బాధపడుతున్నాడు. ఎంతో బాధపడుతుంటే మన గురించి దేవుడు బాధపడుతున్నాడు. మనకేమో ఆ బాధ లేదు. మనం ఏదన్నా బాధ వచ్చిందనుకో, ఏదైనా శరీర బాధ వచ్చిందనుకో, అప్పుడు దేవుడు అని దేవుడి దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు దేవుడు అనేది ఏంటి? మీ ఆత్మ రక్షించబడకుండా రక్షించబోతుందని దేవుడు బాధ. మీ ఆత్మ గురించి బాధపడతాడు దేవుడు. అంతేకాని మన గురించి కాదు. మనమేమన్నా గొప్పవారం కాదు, మనమేమన్నా దాన్ని ఐశ్వర్యవంతులు కాదు, మనమేమన్నా జ్ఞానం కలిగిన వాళ్ళని కాదు, మనం గొప్ప వాళ్ళని కాదు. మన గురించి బాధపడేది దేవుడు. నీ గురించి జాలిపడి నరకానికి పాత్రలు అయిపోతున్నారో, చీకట్లోకి వెళ్ళిపోతున్నారో అని చూస్తున్నాడు. బట్టి దేవుడు వెలుగే వచ్చాడు. వెలుగు అంట. ఇప్పుడు చీకట్లో ఉన్నాం మనం, వెలుగుంది, వెలుగులోకి వెళ్తలా మనం. ఆ చీకటి అంట వెలుగుని చూస్తలేదంట, వెలుగుని గమనిస్తలేమాట. ఆ వెలుగై ఉన్నాడు దేవుడు. ఆ వెలుగుని గమనించక ఈ చీకట్లోనే కొట్టుమిట్లు ఆడుతున్నాడు అనమాట. చీకట్లోనే బాగుంటున్నారు, చీకట్లోనే వేసుకుంటాం. మనం తింటున్నాం కదా, మనం వంటలాం కదా, మనకేమి ఏమైంది ఇప్పుడు అని చెప్పేసి వీళ్ళు ఇట్టగా వంటలారమాట. ఇట్లా వంటంటే దేవుడు చెబుతున్నాడు, అది కాదు, మీరు వంట కాదు, అది కాదు, మీ ఆత్మ నశించిపోతుంది, మీ ఆత్మ కాపాడబడాలి అంటున్నాడు దేవుడు. మీ ఆత్మ కాపాడుతాకి దేవుడు ఈ లోకానికి వచ్చాడు ఆత్మల భారం కలిగి. ఆ ఆత్మను కాపాడాలి, ఆ తండ్రికి ఆ ఆత్మను అప్పగింపాలి. అది ప్రభు భావిస్తా. మనమేమో ఆత్మ ఏముందలే, ఆత్మ ఎలా ఉంటే ఏమైందిలే, మనం ఉంటున్నాం శుభ్రంగా ఉంటున్నాంగా అనుకుంటున్నాం. నీ ఆత్మ నీలో చచ్చిపోతుంది. అది గ్రహిస్తున్నారు. ఆ ఆత్మ చనిపోకుండా ఆత్మ బతికించుకోవాలని దేవుడు చెబుతున్నాడు. మనమేమో ఈ లోకంలోనే ఈ లోకంలోనే జీవిస్తాం అన్నమాట. ఈ లోకంలోనే అన్నీ మనకున్నాయిగా. మనకు బలం ఉంది, మన శక్తి ఉంది, నీ బలం ఉంది. బలం అన్నీ తగ్గిపోయినాక అప్పుడే గుర్తొస్తాడు దేవుడు. బలవంతులకి బలం ఉన్నప్పుడు నీకు గుర్తురాడు దేవుడు. ఒక ఆవిడ పాట పాడింది అట్టగే, బలమంతా పోయాక చదవాలో ఉందని ఎమ్మడించాల నిన్ను అంటుందన్నమాట. కళ్ళు పోయాక చదవాలని ఉందంట. కళ్ళు గుడ్డి అయిపోయి కనపడతలా, అప్పుడు చదవాలో ఉందంట వాక్యం. కళ్ళు కనపడినప్పుడు చదవకుండా ఈ లోకంలో అవి ఉన్నాయి రంగులు పొంగులు అవన్నీ చూడాలి, అవి అనుభవించాలి. మనం లేకపోతే నీవు లేకపోతే అవి అనుభవిస్తాకి ఏమని అంతలో ఉంటే అంతలో మాయమైపోయాయి. అంతలోకే ఇగో సినిమాకి వెళ్తాడు. ఆ 2 గంటలే ఆడు సంతోషంగా ఉంటాడు.
అక్కడి నుంచి వచ్చినాక సంతోషం ఉందేమో అడుగు, ఉంటుందా అని అడుగు ఒకసారి. నీకు సంతోషం ఉందా, ఆనందంగా ఉందా, నెమ్మదిగా ఉందా అని అడుగు. ఏ నెమ్మది అని అడుగుతాడు. అట్లాగే ఒక ఆవిడ్ని పలకరిస్తే దయచేసి అక్కడ అందంట, బాగున్నావు అమ్మ అంటేను బాగున్నాను కానీ బాధలు తప్పలేదు అందంట. ఎవరో చిన్నపిల్ల అందంట. చిన్నపిల్లకి నీకేం బాధలు అమ్మ అంటేను అన్ని బాధలే, చదువుకుంటాం బాధ కదా, వెళ్తాం బాధ కదా, వస్తాం బాధ కదా అని చెప్పిందంట. చిన్నపిల్ల కాడ బాధ ఉన్నాయి, అందరికి బాధలు ఉన్నాయి. బాధ లేని వాళ్ళు ఎవరు లేరు. ప్రభువునందు ఎవరైతే ఉంటారో వాళ్ళు నెమ్మదిగా ఉంటారు. బాధలు ఉంటాయి, ఉండవని అంటలా, వాళ్ళు నెమ్మదిగా ఉంటారు, భయం లేకుండా ఉంటారు. భయం లేకుండా ఉంటారన్నమాట. ఏదో ఈ చిన్నది ఈ లోకం లేదన్న చిన్నది వచ్చిందనుకో మనకి అపాయం, దాన్ని చూసి దాని భూతత్వంలో చూసినట్టు అమ్మో అని భయపడిపోతాం. మనం అటు ఇటు పరిగెత్తాం. అటు హాస్పిటల్కి వెళ్దామా, ఇటు వాళ్ళ దగ్గరికి వెళ్దామా, అటు మంత్రుల దగ్గరికి వెళ్దామా అని పరిగెత్తాం అన్నమాట. దేవుడు అట్ట పరిగెత్తం. దేవుడు బిడ్డల నమ్ముకున్న బిడ్డల అట్ట పరిగెత్తరన్నమాట. ఒక ఆవిడంట పడవ ప్రయాణం చేస్తుందంట. పడవ ప్రయాణం చేస్తుంటే దేవుని స్తోత్రం అక్కడ మధ్యకి వెళ్ళినాక గాలి చెలరేగిందంట. పడవ మునిగిపోయే పరిస్థితి వస్తుందంట. అందరూ ఉన్నవాళ్ళు ఆ పడవలో భయపడి బిక్కులు ఆడుతా పడవ తోసుకుంటూ అటే వెళ్తుంటే ఈవిడ చక్కగా ఆనందంగా ఆ పడవ మీద తల మీద కూర్చుని చక్కగా పాటలు పాడుకుంటుందంట. ఒక ఆయన వచ్చి అడిగాడంట, ఏంటమ్మా మేమందరం పడవ మునిగిపోద్దామని భయపడుతున్నాము మేము అని, నువ్వేంటి ఏ భయం లేకుండా ఇక్కడ కూర్చుని పాటలు పాడుకుంటున్నావు, ఏంటమ్మా నీ ధైర్యం ఏంటి అంటేను, నా ధైర్యం ఏముంది, నా ధైర్యం నా తండ్రి, నాది యేసయ్య నా ధైర్యం ఏముంది. ఇప్పుడు మా చిన్నమ్మాయి దగ్గరికి వెళ్తున్నాను, నేను మా పెద్దమ్మాయి దగ్గరికి వెళ్తున్నాను. ఈ పడవ తిన్నగా వెళ్ళింది అనుకో ఆవిడ దగ్గర వెళ్తాను. తిన్నగా వెళ్ళకుండా ఇది అడ్డం తిరిగి గాలి ఎక్కువయ్యి మనం చనిపోయాం అనుకో మా చిన్నమ్మాయి దగ్గరికి వెళ్తాను. నాకు భయం ఎందుకు, ఇంకా అటు వెళ్తే పెద్ద అమ్మాయి దగ్గర వెళ్తా, ఇటు వెళ్తే చిన్న అమ్మాయి దగ్గరికి వెళ్తా అని అందట. అంటే అని నిరీక్షణ దేవుడిని నమ్ముకున్న బిడ్డలకు ఉంటుంది, ధైర్యం ఉంటుంది, ఆ పిరికితనం ఉండదు. లోకం బిడ్డలకే దేవుని బిడ్డలకే అది తేడా. వీళ్ళకి ధైర్యం ఉంటుంది, వాళ్ళకి ధైర్యం ఉండదు. అలా ధైర్యం ఎందుకుంటుందా, కూతి ఏదన్నా ఇదైనా భయపడుతుంది. భయం వెళ్తుంది వాళ్ళని. భయం ఇప్పుడు ఆ భయభక్తులు ఇప్పుడు మనం దేవుణ్ణి నమ్ముకుంటే ఏ భయం నెమ్మదిగా ఉంటాం కదా. అది ఆలోచించుకోకుండా ఈ లోకంలో మనం తింటాం తాగుతాం ఈ చేతం అది ఇదే చాలు అనుకుంటున్నారు అన్నమాట. ఈ లోకంలో ఉంటుంది. అట్లాగే ఒక దేవుని స్తోత్రం ఇద్దరు ఉన్నారంట. ఒక ధనవంతుడు ఉన్నాడంట. ధనవంతుడు ధనవంతుడి దగ్గరేమో ఒక ఆయన బీదవాడు ఉన్నాడంట. లాజరు ఉన్నాడంట. లాజరు ఉంటే ఆ లాజరు పని మళ్ళీ ఆ బిడ్డగా సరిగ్గా ఆరోగ్యం బాగోక కొరుపులతో వాటితో కుష్టు అది గడిగా ఉన్నాడంట. ఉంటే ఈ ధనవంతుడు ఉన్నాడు కదా, ఈ ధనవంతుడు చక్కగా మంచి బట్టలు కట్టుకుంటూ మంచి విధుల చేత మంచి ఆహారం తింటూ మంచి విందులు చేసుకుంటూ తనకి ఇష్టం వచ్చినట్టు ఉంటాడంట. ఉంటుంటేను అట్ట ఉండగా ఈ పేద లాజరు ఏముంది, ఈ ధనవంతుడు ఇంటికాడే ఉన్నాడు ఉంటాకి. ఉండి ఆయనకి అతనికి ఆయన తిన్న బల్ల కింద రొట్టె ముక్కలో తిని ఆకలి కడుపు నింపుకుంటున్నాడంట. అట్లా ఉండగా ఒకసారి ఈ ధనవంతుడు చనిపోయాడు, పేద లాజరు చనిపోయాడంట. చనిపోతే దేవదూతలు వచ్చి తీసుకెళ్ళారంట. దేవదూతలు వచ్చినాయంట. మరి చూడు పేద లాజరుకే ఇంటికి పనికిరాడు, ఇంటికి పనికిరాని వాడికి దేవదూతలు వచ్చి తీసుకెళ్ళినాయంట. మనం తీసుకెళ్తాకి మనుషులు తీసుకెళ్తారు. మనుషులు ఇష్టమైతే తీసుకెళ్తారు, లేకపోతే కష్టమైతే అక్కడ ఉంచేస్తారు. మనకు దిక్కు ఉండదేక
అతను బీద లాజరు చూడు, ఎంత బీదతనం ఎలబోసినా కానీ దేవదూతలు వచ్చి తీసుకెళ్ళారంట చనిపోతే. అట్లాగే ధనవంతుడు కొన్నాను, ధనవంతుడు చనిపోయాడంట. చనిపోతే ధనవంతుడు కదా, మరి ఆలీలో వచ్చేసి రంగరంగ వైభాగంగా ఇతను గారు తీసుకెళ్ళి పాతి పెట్టాడంట. పాతి పెట్టేటప్పటికి ఇతని ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? నరకంలోకి వెళ్ళింది. నరకంలోకి వెళ్తే అక్కడ ఆ యాతన పడలేక నోరు దావత ఎత్తిపోతుందన్నమాట. దావత ఎత్తిపోత అటు పైకి చూశాడంట. పైకి చూస్తే పైన అబ్రాహం ఉన్నాడంట. అబ్రాహం రొమ్ముని ఆనుకుని ఈ లాజరు ఉన్నాడంట. ఎవలా వీళ్ళ ఇంటికాడు ఉండేవాడిగా లాజరు ఉన్నాడంట. ఉంటేను అప్పుడు ఈ ధనవంతుడు కేకేశాడంట. తండ్రి అని అబ్రాహ్మ అని కేకేశాడంట. కేకేసి ఇక నేను ఇక్కడ యాతన పడుతున్నానా, నీ రొమ్ముని ఆనుకున్న ఆ బీద లాజరుని పంపు, ఆయన సిటికి నీళ్ళలో ముంచి ఇలా నేను నాకు నోరు తడుపుతాడు, నాకు ఒక బొట్టు పడినా నేను నోరు తడుపుకుంటాను, అప్పుడు నాకు నెమ్మది వస్తుంది అంటేను ఇక్కడోళ్ళు అక్కడోళ్ళు వస్తా హీల్లేదు అన్నాడు. అని నువ్వు భూలోకంలో మంచిగా భూభాగ్యాలు అనుభవించుకున్నావు. నువ్వు అన్నీ అనుభవించే రాజభోజనాలు తిని అన్నీ చేసి మంచి వస్త్రాలు, జ్యోదారంగ వస్త్రాలు అన్నీ కట్టుకుని జీవించావు. అక్కడ నువ్వు ఎంతో రాజభోగం వెళ్ళబోసావు. ఈ బీదలాజరు ఏమీ లేక కురుపులతో అట్లా బాధపడి అట్లాగే బుచ్చాడు. అక్కడ బాధపడ్డాడు. ఇక్కడికి వచ్చి సుఖపడుతున్నాడు. నువ్వు అక్కడ బాధపడ్డావు కనుక ఇక్కడికి వచ్చి నరకంలో పడ్డావు, నరకంలో ఉండి అన్నాడు. అంటేను అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తా హీల్లేదు అంటే అప్పుడు అన్నాడంట, అయితే ఒక పని చేయండి, నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు, ఇంకా 5 అన్నదమ్ములు ఉన్నారు. దేవుడి స్తోత్రం, 5 అన్నదమ్ములు నాకు ఉన్నారు. వాళ్ళు రక్షణ పొందుతాకి నీ దగ్గరున్న లాజరుని పంపు. చనిపోయిన వాళ్ళు ముతుల్లో నుంచి వెళ్తే వాళ్ళు నమ్ముతారు కదా అని పంపంటే అక్కడ మోసేలాంటి భక్తులు ఉన్నారు. వాళ్ళ మాట నమ్మితే చాలు, వాళ్ళ మాట నమ్మి రక్షణ పొందితే చాలు. అంతేగాని మృతుల్లో నుంచి వెళితే వాళ్ళు నమ్ముతారు. ఇంకా ఇప్పుడు మృతుల్లో వెళ్తే వాళ్ళు ఉంటారు అక్కడ. ఇట్ట ఒక ఆవిడట భర్త చనిపోతే సమాధి చక్క శుభ్రంగా అలికి సమాధిలో ఏడుతుందట. ఏడుతుంటే మొన్న పాటి భర్త లేచాడట. లేచి ఏంటమ్మా ఏడుతామన్నప్పటికి ఇక పారిపోయిందట. అంతేగాని చనిపోతే ఏడుతారు, వాళ్ళు ఎగితే ఉంటారు, అక్కడ ఉండరు. అలాగే మృతుల్లో నుంచి వెళ్తే వాళ్ళు అక్కడ ఉంటారా, పారిపోతారు. వాళ్ళ మాట వింటారా? వాళ్ళు మోసేలాంటి భక్తులు ఉన్నారు. వాళ్ళ మాట విని దేవుణ్ణి నమ్ముకుంటే చాలు, వాళ్ళు పరలోకి వస్తారు. అంతేగాని మృతుల్లోంచి వెళ్ళక్కర్లా, లాదన పప్పక్కర్లా అంటే అప్పుడు దేవుని స్తోత్రం. అప్పుడు అట్లా అన్నాడంట. అట్లాగే ఇప్పుడు మనం ఇక భోగభాగ్యాలు అనిపిస్తాం అనుకుంటాం, అక్కడ నరకంలో పడతాం. వెళ్ళి నరకంలో నిత్యంగా పొలి కొరుకుట అగ్ని ఆగదో, పురుగు సావదో, ఎప్పుడు ఓ అని అర్థమే. అది తప్పించుకోవాలంటేనే ఈ రక్షణ పొందాలి, యేసుని నమ్ముకోవాలి, రక్షణ పొందాలి. ఇక్కడ భోగభాగ్యాలు అనిపించుకుంటున్నాం, మనం పర్లేదులే అనుకుంటాం. ఆత్మ నువ్వు నరకంలో పడేస్తున్నావు. ఆత్మ నరకంలో పడుతుంది. అక్కడ నీకు ఏడుపు పొల్లి కొడుకు ఎప్పుడు నీకు మనశ్శాంతి ఉండదు. ఎవరు నిన్ను రక్షించే నాదులు ఉండరు అక్కడ. ఈ స్తోత్రం. అలాగే ఒక పాట కాడ ఉంది, అదే ఆ రోజు అన్న పాట ఉంది. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి కాక, చెట్టుకొకరి పొట్టకొకరై అనాథులై అరిచే రోజు. ఆ పాటకాడ ఉందా, అట్లా అరుతారంట అనాథులై. అట్లాగే మనం అనుకుంటా ఇక్కడే దేవుడిని నమ్ముకుని
దేవుణ్ణి ఆరాధించుకుంటూ దేవుడిలో నమ్మకంగా జీవిస్తూ దేవుడిలో ముందుకు సాగుతాం. దేవుడి మాటలు దీవించగాక. ఆమేన్.